హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో మనకు కంటిన్యూస్గా రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం రైల్వే ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ కంపల్సరీగా ఎగ్జామ్కి ముందు మీరు తప్పకుండా చూడండి. ఇందులో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, మీకు బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు షార్ట్ ట్రిక్స్ ఉంటే షార్ట్ ట్రిక్స్ ఎలా చేయాలి, అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఉంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ మనం డిఫరెంట్ అప్రోచెస్లో ఎలా చేయాలో ఈ సిరీస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్ రీసెంట్గా మనం ఈ 2024లో అడిగిన డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 37 అనే సంఖ్యను 2 భాగాలుగా విభజించారు. ఇక్కడ ఒక భాగం 5 రెట్లు మరియు మరొక భాగం 11 రెట్లు కలిపి మొత్తం 227కి సమానం. అయితే చిన్న భాగం 9 రెట్లు అయితే ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. డైరెక్ట్గా అసలు ఈ క్వశ్చన్ అసలు ఎటువంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు, జస్ట్ అలా చూసి అలా పెట్టేయచ్చు. డైరెక్ట్గా ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. ఎలా చెప్పాను నేను? డైరెక్ట్గా ఆన్సర్ ఏ అనేది క్వశ్చన్ ఏమన్నాడు, చిన్న భాగం యొక్క 9 రెట్లు అన్నాడు. 9 రెట్లు అంటే కంపల్సరీగా అది 9 యొక్క మల్టిప్లై ఉంటుంది, 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉంటుంది. ఈ ఉన్న 4 ఆప్షన్స్లో 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏముంది? ఓన్లీ ఒక ఆప్షనే కదా, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 37 ఉంది. ఈ 37ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 2 పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఎక్స్ అనుకుంటే ఇంకో పార్ట్ ఏమవుతుంది? 37 మైనస్ ఎక్స్ అవుతుంది. 5 టైమ్స్ ఆఫ్ 1 పార్ట్ అంటే ఒక భాగం యొక్క 5 రెట్లు, మరో భాగం యొక్క 11 రెట్లు. ఒక భాగం యొక్క 5 రెట్లు 5x ప్లస్ ఇంకో భాగం యొక్క 11 రెట్లు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అయింది? 227. సో 5తో 5x ప్లస్ 11తో మల్టిప్లై చేసి ప్రాసెస్ అయింది. 7 ప్లస్ 3 ఎంత? 10. 0 రాస్తారు. 3 ప్లస్ 1 ఎంత? 4 మైనస్ 11x ఈజ్ ఈక్వల్ టు 227. 11xలో నుంచి 5x తీసేస్తే మైనస్ 6x. అలాగే 227 ఈ ప్లస్ 407 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 407. 7లో నుంచి 7 పోతే ఎంత? 0. 10లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 8. 3లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 1 మైనస్ 6x. ఇక్కడ కూడా మైనస్ అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఏమో 37. అందులో ఒక భాగం x వాల్యూ ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇంకొక భాగం ఎంత అవుతుంది? 7 కదా. ఇదేమో చిన్న నెంబరు, ఇదేమో పెద్ద నెంబరు. అయితే మనం ఏమనుకోవాలి? చిన్న నెంబర్ యొక్క 9 రెట్లు. చిన్న నెంబర్ అంటే ఏంటిది? 7 కదా. ఇది 9 రెట్లు కావాలి. 9 రెట్లు ఎంత? 63. మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. అందుకనే మీరు క్వశ్చన్ యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేసే ముందు ఏం చేయాలి? లాస్ట్ లైన్ చదవండి. దాన్ని బేస్ చేసుకొని ఏమైనా డివిజిబుల్ రూల్ అప్లై చేసి ప్రాబ్లం ఏమైనా సాల్వ్ చేయొచ్చా ఆ మెథడ్ అప్లై చేసేయండి. నెక్స్ట్ వన్, ఒక సమబాహు బహుభుజంలో ప్రతి అంతర్గత కోణం 160 డిగ్రీ ఉంటే దాని భుజాల సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ మనకు ఒక రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఎంత? 160 డిగ్రీస్. మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్. ఇంటీరియర్ యాంగిల్ 160 అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ చెప్తున్నాను. డైరెక్ట్గా షార్ట్ ట్రిక్, ఎప్పుడైనా సరే రేషియోలో మీరు కన్వర్ట్ చేసేటప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ 2 ఉండే విధంగా చూడండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 16 ప్లస్ 2 ఎంత? 18. నెంబర్ ఆఫ్ భుజాల సంఖ్య ఎంతంటే 18. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. జనరల్గా దీనికి ఏం చేయాలి? మనం ఫార్ములా కనుక్కొని ఫార్ములా తీసుకొని ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేయాలి. సో ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటిది? n-2 ఇంటూ 180 బై n ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది.
2 సార్లు పోతుంది, 2 9 సార్లు పోతుంది. 9 మళ్ళీ వేస్తే 9n మైనస్ 9 రోజులు 18 ఈజ్ ఈక్వల్ టు 8n. ఈ ప్లస్ 8n అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, మైనస్ 8n కదా, 9n మైనస్ 8n ఈజ్ ఈక్వల్ టు 18. n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 18. చూసారు కదా, ఇక్కడ నేను అసలు ఫార్ములాని యూజ్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఇక్కడ డైరెక్ట్ షార్ట్ ట్రిక్ మీరు ఏం చేస్తారంటే, ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఎంత ఉండాలి, 180 ఉండాలి. మీరు ఏం చేస్తారు, రేషియోలో కన్వర్ట్ చేయండి. రేషియోలో కన్వర్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ 2 ఉండే విధంగా చూడండి. ఒకవేళ 2 లేదనుకో 2 వచ్చే విధంగా మల్టిప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఒక ఎలక్ట్రానిక్ యంత్రం ధర మొదటి 3 సంవత్సరాల్లో 5%, 10% మరియు 15% తగ్గింది. ప్రారంభంలో దాని విలువ 8,000 అయితే 3 సంవత్సరాల తర్వాత ఆ యంత్రం ధర యొక్క ఎంతో మనం కనుక్కోవాలి. సో స్టార్టింగ్లో యంత్రం యొక్క ధర ఎంత, 8,000. ఫస్ట్ ఎంత తగ్గింది, 5% తగ్గింది. 100లో 5% తగ్గితే ఎంత అవుతుంది, 95 రూపాయలు. మళ్ళీ ఎంత తగ్గింది, 10%. 100లో 10% తగ్గితే ఎంత అవుతుంది, 90 అవుతుంది. మళ్ళీ 15%, 100లో 15 తగ్గితే ఎంత అవుతుంది, 85 అవుతుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ చెప్తాను, క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఈ 2 జీరోస్, మొత్తం 4 జీరోస్, ఈ 4 జీరోస్, ఈ 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ నేను 5తో క్యాన్సిల్ చేస్తే 5 20, 5 17, మళ్ళీ 5 4, 5 19, 4 ఏం చేయాలి, 2. ఫైనల్గా మనకు మిగిలింది ఏంటిది, 2 × 19 × 9 × 17. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో మనకు ఈరోడ్ ప్లేస్లో 0 అయితే రాదు. ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇంకా 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈరోడ్ ప్లేస్ వాల్యూ మాత్రమే మల్టిప్లై చేయండి. 7 9 ఎంత, 63. ఈరోడ్ ప్లేస్ వాల్యూ 3, మళ్ళీ 3 9 ఎంత, 27. ఈరోడ్ ప్లేస్ వాల్యూ 7, 7 ఎంత, 14. అంటే ఈరోడ్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 4 రావాలి. 4 అంటే ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది ఒక ప్రొసీజర్. మెథడ్ 2 డైరెక్ట్గా చూడండి, డివిజిబుల్ రూల్ మీరు అప్లై చేయొచ్చు. చూడండి, ఇక్కడ నాకు 10% తగ్గింది అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 90% కదా. సో 90 కంపల్సరీగా 9 యొక్క మల్టిపుల్సే. అంటే ఆప్షన్లో కూడా కంపల్సరీగా 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 9 ఇక్కడ డివిజిబుల్ రూల్ ఏంది, సమ్ 9తో డివైడ్ అవ్వాలి. 8 + 1 9 క్యాన్సిల్ చేయండి. 5 + 4 ఎంత, 9 క్యాన్సిల్ చేయండి. ఏమీ మిగలకపోతే అది 9తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ బి 5 9తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ డి 7 9తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ సి 6 + 2 8, 8 + 2 ఎంత, 9. ఈ మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు. ఏం మిగిలింది, 7 మిగిలింది. 7 9తో డివైడ్ అవ్వదు, క్యాన్సిల్ డైరెక్ట్గా. ఇప్పుడు సరే ఈ పాయింట్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకుని, 10% వచ్చిందంటే మీరు 10% తగ్గింది అంటే మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, 9 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. షార్ట్ ట్రిక్ ఇది. నెక్స్ట్ వన్. ఒక మొత్తంపై 4 సంవత్సరాల్లో సరళ వడ్డీకి 40% పెరుగుదల కనిపిస్తే అదే వడ్డీ రేటుతో 4 సంవత్సరాల తర్వాత 80,000పై చక్రవడ్డీ ఎంతో మనం కనుక్కోవాలి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. కాకపోతే మనకు ముందుగానే కొన్ని పాయింట్స్ తెలియాలి. మనం 4 ఇయర్స్కి 4% ఇంక్రీజ్ అయితే 1 ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 4 ఇయర్స్కి 40% ఇంక్రీజ్ అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది, 10%. ఎంత, 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% per annum. ఓకే, ఇప్పుడు మనం 4 ఇయర్స్కి డైరెక్ట్గా 10% తీసుకుంటే మనకు ఫ్రాక్షన్ మనకు ఎంత వస్తుంది, సక్సెసివ్ 46.41%. ఇది మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, 46.41%. మనకి 80,000లో మనకి ఎంత కావాలి, 46.41%. డివైడెడ్ బై పర్సంటేజ్ అంటే 100 ఇంటూ పాయింట్ తర్వాత డేట్స్ ఉన్నాయి, 2 డేట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో 2 జీరోస్ రాస్తా. ఈ 4 జీరోస్ ఈ 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 8తో మల్టిప్లై చేయాలి. 8 1 8, 8 4 32, 8 48, 1 3 51, 8 4 32, 1 5 37, 3 7 1 2 8. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఈ పాయింట్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ. సో 10% ఉందనుకో, 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 21%. 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, 33.1%. 4 ఇయర్స్కి ఎంత అవుతుంది,
46.41%. మనకి 10% వాల్యూ ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రాజు 1200 రూపాయలను తన ముగ్గురు స్నేహితుల మధ్య 2:1:3 నిష్పత్తిలో విభజించాడు. అతిపెద్ద భాగం 3 మరియు చిన్న భాగం 2 కలిపిన మొత్తం ఎంత మనం కనుక్కోవాలి. మీరు యాక్చువల్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఏం చేయాలి? అతిపెద్ద భాగం అంటే ఎంత? 3 కదా. ఎన్ని టైమ్స్ చేయాలి? 3 3 ఎంత? 9 ప్లస్ చిన్న భాగం ఎంత? 1, దీన్ని 2 చేయాలి. 2 9 + 2 ఎంత? 11. అంటే కంపల్సరీగా ఆన్సర్ అనేది 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. సో ఉన్న ఆప్షన్స్లో 11 యొక్క మల్టిపుల్స్ ఏముంది? ఓన్లీ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అప్రోచ్ తీసుకుని రావాలి. అంతేగాని జనరల్ వేలో కామన్గా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్కి అసలు జనరల్ వేలోనే చేయాలి, కొన్ని క్వశ్చన్స్ అవసరం లేదు కదా. అవసరం లేని క్వశ్చన్స్కి జనరల్ వే చేయవద్దు. ఓకే, మొత్తం ఏ రేషియోలో డివైడ్ చేశాడు? 2:1:3 రేషియోలో. టోటల్ ఎంత ఉంది? 1200 ఉంది. రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్? 2 + 1 3, 3 + 3 ఎంత? 6 పార్ట్స్. ఈ 6 పార్ట్స్ అనేది 1200 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 200గా. ఇప్పుడు మనకేం కావాలి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది 3 times ఆఫ్ ది లార్జెస్ట్ షేర్. లార్జెస్ట్ షేర్ ఎంత ఉంది? 1 పార్ట్ 200 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 600 అవుతుంది. స్మాలెస్ట్ పార్ట్ ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి? లార్జెస్ట్ పార్ట్ 3 times 600 × 3 ప్లస్ స్మాలెస్ట్ పార్ట్ 2 times 200 × 2. 600 × 3 ఎంత వస్తుంది? 1800 ప్లస్ 400 నడిజీకులు ఏముంది? 2200. చూశారు కదా, నేను ఇలా మార్క్ చేయడానికి ఇలా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకనే మనకు అన్ని షార్ట్ ట్రిక్స్ తెలియాలి. నెక్స్ట్ వన్, ఇన్ అ ట్రయాంగిల్ PQR ఇన్ సెంటర్ ఈజ్ A అండ్ QAR ఈజ్ ఈక్వల్ టు 116, ఫైండ్ ద మెజర్ ఆఫ్ QPR అన్నాడు. సో ట్రయాంగిల్ PQR తీసుకోండి. ట్రయాంగిల్ PQR ఇక్కడ ఏంటిది? ఇన్ సెంటర్ కదా. సో ఇన్ సెంటర్ అంటే యాంగులర్ బైసెక్టర్. సో యాంగులర్ బైసెక్టర్ ఎక్కడ ఉంది? ఇది PQR. ఇన్ సెంటర్ ఎక్కడ? ఏ కదా. QAR వాల్యూ ఎంత ఇచ్చాడు? 116 ఇస్తే ఫైండ్ ద మెజర్ ఆఫ్ QPR. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే యాంగిల్ QAR ఈజ్ ఈక్వల్ టు 90 + P/2. ఇక్కడ మనకు QAR ఎంత ఇచ్చాడు? 116 + 90 ఈజ్ ఈక్వల్ టు P/2. సో 116 ఎంత వస్తుంది మనకు? 26 కదా. 26 ఈజ్ ఈక్వల్ టు P/2. P ఈజ్ ఈక్వల్ టు 52. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఒక P యాంగిల్ ఎంత వచ్చింది మనకు? 52 వచ్చింది. సో డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనకు ఇన్ సెంటర్ యాంగిల్లో ఇన్ సర్కిల్ ఇస్తే ఎంత వస్తుంది మనకు? 90 ప్లస్ ఇక్కడ ఏదైతే వర్టెక్స్ ఉందో దానికి యాంగిల్ బై 2 తీసుకోవాలి. ఇక్కడ ఇదే షార్ట్ ట్రిక్. నెక్స్ట్ వన్, 2 గోళాల వ్యాసార్థాలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి ఘన పరిమాణం నిష్పత్తి ఎంతో మనం కనుక్కోవాలి. జస్ట్ ఏం లేదు, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఇది రేడియస్ ఇచ్చాడు. స్పియర్ ఆఫ్ రేడియస్ ఎంత? 4:5 ఇచ్చాడు. దాని యొక్క వాల్యూమ్ అంటే ఏంటి అని జస్ట్ క్యూబ్ చేయండి చాలు. 4 క్యూబ్ ఎంత? 64. 5 క్యూబ్ ఎంత? 125. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అంతేగాని మీరు మొత్తం ఫార్ములా రాసి చేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ వన్, ఒక దుకాణదారు ఒక వస్తువు ధరను 5,000గా గుర్తించాడు. దుకాణదారుడు వరుసగా 20%, 50% మరియు 10% తగ్గింపులు ఇస్తాడు. ఒక వస్తువుని విక్రయ ధర ఎంత కనుక్కోవాలి. ఇప్పుడే ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను, నాకు 10% తగ్గింది అంటే కంపల్సరీగా ఎంత ఉంటుంది? 90% కదా. 90% అంటే 9 యొక్క మల్టిపుల్. ఆప్షన్లో కూడా కంపల్సరీగా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ ఉంటే 9తో డివైడ్ అవుతుంది. 2 + 3 7 9. 9 + 5 ఎంత? 14. 9తో డివైడ్ అవ్వదు. ఇక్కడ 3 ఉంది, 9తో డివైడ్ అవ్వదు. 2 + 8 10, 9తో డివైడ్ అవ్వదు. 3 + 6 9, 9తో డివైడ్ అవుతుంది కదా. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎక్కడైనా మనకి 10% వస్తే డైరెక్ట్గా మీరు 9 యొక్క డివిజువల్ రూల్ చెక్ చేయొచ్చు. ఓకే, 5000 ఇంటూ 100లో 20% డిక్రీజ్ అంటే 80. మళ్ళీ 100లో
15% తగ్గిందంటే 85, 100లో 10% తగ్గిందంటే 90. ఈ 2 zeros ఇక్కడ 3 zeros ఇక్కడ 1 0 క్యాన్సిల్. 5 ఎన్నిసార్లు పోతుంది? 20 times. 20 ఎన్నిసార్లు పోతుంది? 4 times. 85 ఇంటూ 9 4 ఎంత? 36 కదా. 6 5 30, 8 48, 3 51, 3 5 15, 3 24, 25, 0 6 10 3 3060. చూసారా? ఇలా క్యాలిక్యులేషన్ చేసేదానికి డైరెక్ట్గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిలిండర్ యొక్క ఎత్తు 20 సెంటీమీటర్లు, దాని పార్శ్వ ఉపరితల ప్రాంతం 1760 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు 1760. సిలిండర్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2πRh. 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ మనకు తెలియదు, కనుక్కోవాలి. హైట్ ఎంత ఇచ్చాడు? 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 1760. 0 0 క్యాన్సిల్. 11 2, 11 1 11, 11 6 66. 2 2 ఎంత? 4 4 2 8, అంటే మొత్తం 8 ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 14 వచ్చింది. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? ఘన పరిమాణం ఫార్ములా ఏంటిది? సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ 14 ఇంటూ 14 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ 20 ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా 7 నిమిషాలు పోతుంది. 2 times. అంటే మనం ఈ మొత్తం మల్టిప్లై చేస్తే కంపల్సరీ యూనిట్ ప్లేస్ వాల్యూ ఏం రావాలి? 0 రావాలి. 0 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదు నేను మొత్తం మల్టిప్లై చేస్తానంటే చేయండి. 22 ఇంటూ 14 ఎంత? 28. 22 ఇంటూ 28 మొత్తం ఎంత ఉంది? మళ్ళీ 20 ఉంది కదా. ఇక్కడ మీరు మల్టిప్లై చేసే ట్రిక్ ఒకటి ఉంది. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ వాల్యూ 10 నుండి 10s ప్లేస్లు సేమ్గా ఉంటే యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి, మల్టిప్లై చేయండి. 200 ఎంత? 16. 2కు నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. 2 3 ఎంత? 6 ఇంటూ 20. 0 2 6 12, 2 1 2 1 3 2 6 12, 12,320. ఇంకొకటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసే ముందు డైరెక్ట్గా ఫస్ట్ ఏం చేస్తారంటే, వాల్యూమ్ అంటే పై కదా, సో పై అంటే 22/7 కంపల్సరీగా 22 అంటే 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఇది. ఆప్షన్ కూడా 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 11 చెక్ చేయండి. 2 + 0 2, 2 + 1 ఎంత? 3, 3 + 2 ఎంత? 5. డిఫరెన్స్ 11 కానీ 0 కానీ ఉండాలి. లేదు, ఎలిమినేట్ చేయండి. 2 + 3 5, 5 + 1 ఎంత? 6. ఇక్కడేమో 0. 6కి 2కి డిఫరెన్స్ ఎంత? 4. ఇది కూడా పోదు. 3 + 2 5, 5 + 1 ఎంత? 6. ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనమాట. 2 + 0 2, డిఫరెన్స్ 4. ఇది కూడా పోదు. ఇక్కడ 0 + 3 3, 3 + 1 ఎంత? 4. 2 + 2 ఎంత? 4. డిఫరెన్స్ 0 వచ్చింది కదా. సో ఎక్కడైతే డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ వస్తే అదే మన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి ఫార్ములా యూజ్ చేయలేదు. షార్ట్ ట్రిక్ ఏంటంటే, సర్కిల్ రిలేటెడ్లో క్వశ్చన్ ఎక్కడ వచ్చినా సరే మీరు క్యాలిక్యులేషన్ చేసే ముందు ఏం చేయాలి? 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. 90% సొల్యూషన్స్ లేకుండా ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఒక సమబాహు బహుభుజం యొక్క అంతర్గత కోణం మరియు బాహ్య కోణాల మధ్య నిష్పత్తి 4:1 ఉంటే ఆ బహుభుజం యొక్క భుజాల సంఖ్య ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్గా రేషియో ఇచ్చాడు. ఏమన్నాడు? ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో ఎంత ఇచ్చాడు? 4:1 ఇచ్చాడు. 4:1. ఇక్కడ మీకు డైరెక్ట్ ట్రిక్ చెప్తున్నాను. ఈ ట్రిక్తో ఫాలో అయితే 2 secondsలో ఆన్సర్ అయిపోతుంది. లేదనుకో మీరు జనరల్ వేలో చేసారనుకో ప్రాబ్లం చాలా లెంగ్తీ అవుతుంది. ఈ మోడల్ క్వశ్చన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్ ట్రిక్ ఏం చెప్పాను మీకు? ఎక్స్టీరియర్ యాంగిల్ కంపల్సరీగా ఎంత ఉండాలి? 2 ఉండే విధంగా చూడండి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 1 కదా. 2 ఉండాలని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. 2 4 ఎంత? 8. 2 1 2. ఈ మొత్తం సమ్ యాడ్ చేయండి. ఇదే మనకు నెంబర్ ఆఫ్ సైడ్స్. 8 + 2 ఎంత? 10. ఇదే మన ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలామంది ఏం చేస్తారు? ఇంకా మీరు ఫార్ములా అప్లై చేస్తారు. ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ 4:1. నెక్స్ట్ ఏం చేస్తారు? సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ 180 కాబట్టి 5 పార్ట్స్ ఎంత? 180 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఈ 1 పార్ట్ ఎంత అవుతుంది? 36 కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే ఈచ్ ఎక్స్టీరియర్
యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి 360 బై నెంబర్ ఆఫ్ సైడ్స్ n. ఓకే, ఇక్కడ మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది 36 వచ్చింది. 36 బై 360 బై n. 36 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ n ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 10. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి, మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేనేం చేయలేదు, జస్ట్ ఒకే ఒక పాయింట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉండాలి 2 ఉండాలి. 2 ఉండే విధంగా మార్చుకుంటాను, ఆన్సర్ అయిపోయింది 2 seconds. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సరళ వడ్డీపై కొంత డబ్బును అప్పుగా చేసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అతను అప్పు చేసిన డబ్బు మొత్తం 9/5 వంతు మొత్తాన్ని అప్పుదారుడికి చెల్లించాలి. వడ్డీ రేట్ ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 4 years హీ రిటర్న్ 9/5 ఆఫ్ ది మనీ టు మనీ లెండర్. ఎంత ఇచ్చాడు 9/5 ఆఫ్ మనీ, అంటే ఇందులో ప్రిన్సిపల్ ఏమో 5 రూపీస్, అమౌంట్ ఎంత 9 రూపీస్. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు 4 రూపీస్ కదా. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి, అదే మనం కనుక్కోవాల్సింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R% ఎలా కనుక్కుంటారు, సింపుల్ ఇంట్రెస్ట్ బై మన ఇంట్రెస్ట్ దేని మీద కనుక్కోవాలి ప్రిన్సిపల్ ఇంటూ 100, అంతే. 4/5 ఇంటూ 100, 5 నిమిషాలు పోతుంది 20 టైమ్స్ 40 ఇంటూ 20 ఇంటూ 4 ఎంత 80%. ఈ 80% ఎన్ని ఇయర్స్కి 4 yearsకి. మనకు పరిహారం 1 year కావాలి, ఎంత అవుతుంది 20%. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ డివైడెడ్ అమంగ్ PQRS in proportion of 4:9:2:3. If Q gets 560 rupees more than R, then the share of S. ఒక మొత్తం డబ్బును PQRSల మధ్య ఈ రేషియోలో విభజించారు. QR కన్నా 560 రూపాయలు ఎక్కువ పొందితే S యొక్క వాటా ఎంతో మనం కనుక్కోవాలి. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే S యొక్క వాటా రేషియోలో ఎంత ఉంది 3 parts, అంటే కంపల్సరీగా ఆన్సర్ కూడా 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 3 యొక్క మల్టిపుల్స్ ఏముంది, ఆప్షన్ ఏ 3 యొక్క మల్టిపుల్ కాదు, ఆప్షన్ బి 3 యొక్క మల్టిపుల్ కాదు, ఆప్షన్ సి 2 + 4 6 3తో డివైడ్ అవుతుంది, ఆప్షన్ డి 4 + 4 ఎంత 8 3తో డివైడ్ అవ్వదు. రైట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ ఏమీ లేదు. చూడండి, మనం P/Q/R/S రేషియో ఇచ్చారు 4:9:2:3. Q అనేవాడు R కంటే 500 రూపాయలు ఎక్స్ట్రా కదా. రేషియోలో వాడు Qకి Rకి డిఫరెన్స్ ఎంత ఉంది 7 parts. ఈ 7 parts ఎంత 560 అయితే షేర్ ఆఫ్ సి యొక్క షేర్ ఆఫ్ ఎస్ యొక్క షేర్ ఎంత ఉంది 3 parts. 7 756 80 ఇంటూ 3 ఎంత 240. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ సి అని పెట్టేశాను. నెక్స్ట్ వన్, ఒక డిజానెస్ట్ వ్యాపారి తన సరుకుల నిజమైన బరువుల కంటే 12% తక్కువగా ఉపయోగించి 10% లాభం పొందుతాడు. అతనిని మొత్తం లాభ శాతం ఎంతో మనం కొనుక్కోవాలి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డిజానెస్ట్ మర్చెంట్ సెల్స్ ఈజ్ గ్రోసరీ యూజింగ్ వెయిట్ దట్ ఆర్ 12% లెస్ దెన్ ద ట్రూ వెయిట్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. వాట్ ఈస్ ద టోటల్ గెయిన్ పర్సంటేజ్? వస్తువులు అమ్మేటప్పుడేమో 12% తక్కువగా అమ్ముతున్నాడు, ఇలా అమ్మడం వల్ల ఏమైంది 10% ప్రాఫిట్ వచ్చింది. 10% మీరు డైరెక్ట్గా 10% ఫ్రాక్షన్ ఎంత అవుతుంది 10/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 10:11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మాత్రం మీరు ఆర్టికల్స్ దగ్గర చూడండి, వస్తువులు 12/100 అంటే ఇక్కడ రాసిన 12/100 అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది 4 3 4 25 లెస్ కాబట్టి మైనస్ 25:22 అవుతుంది. ఇది ఆర్టికల్స్ కాబట్టి మనం ప్రైస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్టికల్కి ప్రైస్ ఇన్వర్స్ రేషియో కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు ఏం రాస్తారు 22:25 రాయండి. ఇది కొంచెం పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు మల్టిప్లై చేస్తే 220 అవుతుంది. మీరు మల్టిప్లై చేస్తే ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే చేయండి. 11 ఎన్నిసార్లు పోతుంది 2 times 10 2s ఎంత 20 25 20 కాస్త 25 అయింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది 5 రూపీస్ బై 20 ఇంటూ 100 20 ఎన్నిసార్లు పోతుంది 5 times 5 ఎంత 25%. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది డిజానెస్ట్ మర్చెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారు ఒక వస్తువు మార్కెట్ ధరపై 20% తగ్గింపు ఇస్తాడు మరియు 10% లాభం పొందుతాడు. ఆ వస్తువుని కొనుగోలు ధర మరియు మార్కెట్ ధర మధ్య నిష్పత్తి ఎంతో కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఏదో ఒక షిఫ్ట్లో వస్తానే ఉంటుంది. ఇక్కడ వాడు ఏమన్నాడు 20% డిస్కౌంట్ ఇవ్వడం వలన
10% ప్రాఫిట్, డిస్కౌంట్ టు ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చి మనం కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోమంటే డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా ఉంది. ఏంటిది? కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. 100 మైనస్ డిస్కౌంట్, ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంది? 20. 100 మైనస్ 20 ఎంత? 80 బై ప్రాఫిట్ ఎంత? 10%. 100 ప్లస్ 10 ఎంత? 110. 0 0 క్యాన్సిల్. రేషియో అవుతుంది 8:11. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్ ప్రాఫిట్ లాస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అడిగితే ఇలా చేయొచ్చు. సో చూసారు కదా. సో ఈ వీడియోలో ఇవి రీసెంట్గా అడిగిన క్వశ్చన్సే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ సిరీస్ ఓకే బాగానే ఉంది అనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ సిరీస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఈ సిరీస్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.